ప్రెస్ మీట్లో ఆయన ప్రెస్ మీట్లో ధన్యవాదాలు తెలిసినందుకు నేను కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. గెలుపు ఓటములు ఉంటాయి, ఎవరైనా కానీ ఒకరమే గెలుస్తాం కాబట్టి దానికి ఒకరు బాధపడవచ్చు, ఒకరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే నాయకుడు. ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనులు మనం ఉంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు. అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయలేదు. ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ తీసుకుంటాను. రామ్ కుమార్ రెడ్డి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరి చేసుకుని కూడా శిక్షిస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కాన్సెప్ట్తో ఉన్నాం. అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అపోజిషన్లో నేను ఏదైనా తప్పులు చేస్తే అపోజిషన్ నేను వేరేది చూపించవచ్చు, దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పు ఉంటే కూడా నేను సరి చేసుకుందని కూడా ప్రయత్నం చేస్తాను. ఎలాంటి ద్వేషాలకు కానీ షరతులకు కానీ నేను పోను. ఎవరు నా వైపు తప్పు ఉంటే అలా అని చెప్తే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్పి అదే ఇంకోటి, ప్రజలు ఎందుకు నన్ను స్వీకరించారంటే ఓడిపోయినా కానీ నేను నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నేను ఒమ్ము చేయని చెప్పి మా నాయకుడికి లెటర్ రూపంగా పెట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. వాటిలో ఏ అవకాశాలు నాకు అన్నీ చేశాను, ప్రయత్నం చేస్తాను. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది. తెలుగుదేశం అంటే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచి ఉండేవాళ్ళం. ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి అది 4వ నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాన్ని పరిగణలోకి తీసుకోలేకపోయారు. అంతేగాని ఓడిపోయింది కాదు. అదే తెలుగుదేశం అండి నంబర్ 1లో వచ్చి ప్రజలను కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది. దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినట్టే వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్పాను. సారీ అన్న, కన్ఫ్యూజ్ అయ్యాడు, అంతేగాని మరి ఒకటి కాదు. పెద్ద తేడా కూడా లేదు. ఎంపీకి లక్షలు వచ్చాడు, 14,000 మైనస్. ఆ 14,000లో 8,000 వచ్చింటే మాదే. ఆ కన్ఫ్యూజ్ అయింది, దానివల్ల ఓడిపోవాల్సి వచ్చింది. నేరాలు ఎంపీ కూడా లక్షలు వస్తాయి. అయినా ఇప్పుడు కూడా మేము గెలిచినట్టే. తెలుగుదేశం పార్టీ ఎంపీని కూడా కైవసం చేసుకున్నాము. 8,000 ఓట్ల పెద్ద డిఫరెన్స్ కాదు. కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోవాల్సిన తెలియజేస్తాను. చెప్పాను ఆల్రెడీ. అపోజిషన్ లీడరు ఏమిచ్చినా స్వీకరిస్తాను. న్యాయబద్ధంగా ఉంటే తప్పనిసరిగా చేస్తాను. వరుసగా ఒక దారిలో మనం ఓడిపోయాం, కానీ వరుసగా 3 సార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.